ఓం శ్రీ మాత్రే నమః. మీనరాశి వారికి మార్చి నెల 24, 25, 26 తేదీల్లో మీకు జరగబోయే భవిష్యత్తు ఇదే. మీ జీవితం నక్కతోక తొక్కినట్లుగా మారబోతోంది. కలలో కూడా ఊహించని మార్పులైతే మీరు ఖచ్చితంగా ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు ఈ మీనరాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో జరగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి, ఈ రాశి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మీనరాశి వారికి అదృష్టమా, దురదృష్టమా, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం. మీనరాశి వారికి ఈ సమయం వృత్తి వ్యాపారాల్లో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా లాభాలు ఉన్నప్పటికీ కూడా ఖర్చులను నియంత్రించడం మంచిది. కుటుంబ సభ్యుల సహకారం మీకు లభిస్తుంది. శ్రీ లక్ష్మీ అష్టకం చదవాలి, మేలు జరుగుతుంది. అత్యంత ఆశాజనకమైనటువంటి కాలం మీకు కొనసాగుతోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో విశేషమైన విజయాలు వరిస్తాయి. ప్రారంభించిన కార్యక్రమాలలో స్పష్టమైన కార్యాచరణ కనిపిస్తోంది. మానసిక స్థైర్యంతో తీసుకునే నిర్ణయాలు మీకు సత్ఫలితాలను ఇస్తాయి. బాధ్యతల నిర్వహణలో అప్రమత్తత, క్రమశిక్షణ అవసరం. నూతన ఉత్సాహంతో ముందుకు వేయడం శ్రేయస్కరం. వ్యాపారాది విస్తరణకు, సుస్థిర లాభాలకు ఈ కాలం మీకు అనుకూలిస్తుంది. మీ యొక్క సృజనాత్మక ఆలోచనలు సామాజిక హితాన్ని చేకూరుస్తాయి. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ శ్రీ లక్ష్మీ అష్టకం చదవడం ద్వారా శుభ పరంపర అనేది మీకు కొనసాగుతుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ రాశి జీవితంలో మీ కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు అయితే మీరు చూస్తారు. ద్వాదశ రాశులలో ఇది చివరి రాశి. రాశి చక్రంలో 12వ రాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరి రాశి. మీనరాశిని సరిరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని కూడా పిలుస్తారు. 2 చేపలు ఒకదాన్ని తోక వైపునకు మరి ఒకదాన్ని తల ఉన్నట్లుగా ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. ఈ మీనరాశి వారి లైఫ్లో ఇది మీరు కలలో కూడా ఊహించలేనటువంటి మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూడవచ్చనే చెప్పాలి. శ్రీ పరాభవనామ సంవత్సరం మీనరాశి వారికి ఆర్థికంగా కలిసి రాబోతుందా లేదా, వీరి జీవితంలో ఎటువంటి ఫలితాలు అనేవి మీరు ఖచ్చితంగా చూడబోతున్నారు కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 11, రాజయోగం 7, అవమానం 5గా ఉంటాయి. మీనరాశి వారికి ముఖ్యంగా దైనందిన కార్యక్రమాలలో మిశ్రమంగా, స్పందనగా కాలక్షేపం జరుగుతుంది. కుటుంబ విషయాల్లో కుటుంబ సభ్యుల ధోరణి సరిపడదు. మనసు సరిలేని స్థితి. తరచుగా పనులు మార్చిపోతూ ఉంటారు. అక్టోబర్ వరకు ప్రతిభకు తగిన గుర్తింపు దొరకదు. పనులు సానుకూలమే కానీ ఆలస్యం అవుతాయి. అక్టోబర్ వరకు అనాలోచితంగా ఉంటారు. ఆర్థికపరమైన కార్యకలాపాలలో ఇబ్బంది కూడా ఉండదు. కొన్ని కార్యక్రమాల్లో తగిన ఆర్థిక వనరులు స్వయంగా సమకూర్చుకుంటారు. జూన్ తర్వాత శుభపుణ్య సామాజిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఫైనాన్స్ వ్యాపారులు అక్టోబర్ నుండి మంచి ఫలితాలు అయితే అందుకుంటారు. పాత రుణాలు ఇబ్బందికరం కాదు. ద్వితీయార్థం కొత్తవి కావలసిన రీతిగా మీకు అందుతాయి. ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తూ పాత సమస్యలు తీరుతాయి. చర్మ వ్యాధులు ఉన్నవారికి ఇబ్బంది తప్పదు. ఉద్యోగ కార్యకలాపాలలో జూన్ వరకు పనులు ఆలస్యంగా సాగుతాయి. జూన్ తర్వాత క్రమంగా అక్టోబర్ వరకు మంచి మార్పు ఉంటుంది. అక్టోబర్ తర్వాత ప్రమోషన్ అవకాశాలు అధికం. మార్కెటింగ్ ఉద్యోగులకు మంచి మార్పులు అయితే ప్రారంభమవుతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో పనులనేవి వేగంగా సాగుతాయి. వ్యాపారులకు ఆశించిన మంచి ఫలితాలు ప్రారంభంలో ఉండవు, కానీ క్రమంగా భవిష్యత్తు బాగుంటుంది అనే ఆశ చిగురిస్తుంది. నూతన వ్యాపార ప్రయత్నాలలో ఇబ్బందులు లేని స్థితి. షేర్ వ్యాపారులు నవంబర్ నుండి లాభాలు అందుకుంటారు. విద్యార్థులకు అనుకున్న స్థాయిలో ఫలితాలు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో పనులు సజావుగా పూర్తి అవుతాయి. కోర్టు వ్యవహారాల్లో ఏదో ఒక స్థాయిలో సమస్య అనేది పరిష్కారం చేసుకునే అవకాశం అనేది వస్తుంది. స్థిరాస్తి వ్యవహారాలు సానుకూలం. ఈ రాశి స్త్రీలకు బుద్ధి కుశలత ప్రదర్శించడానికి అవకాశం లేని పరిస్థితులు. ఉద్యోగ, వ్యాపార, కుటుంబ విషయాల్లో సమస్యలు ఉంటాయి. నూతన ప్రయత్నాలు సరిగా సాగవు. గర్భిణీలు జాగ్రత్తలు పాటించడం ద్వారా సుఖపడతారు. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి పూర్వభాద్ర
నక్షత్రానికి చెందినటువంటి వారు ద్వితీయార్థంలో మంచి ఫలితాలనేవి ఉంటాయి. ప్రతి పనిలోనూ ధన వ్యయం అధికం. ఏ పని కూడా సకాలంలో చేయలేరు. అయినా సరే అన్ని పనులు కూడా సానుకూలం. కుటుంబ సభ్యుల సహకారం కూడా మీరు అందుకుంటారు. ఉత్తరభద్ర నక్షత్ర జాతకులు ఎక్కువ కాలం పనులు మందగమనం, తరచుగా చర్మ సంబంధిత సమస్యలు రాగలవు. ఆలోచన అమలు చేయు దిశగా ఎవరితోనూ మనోభావాలను పంచుకోరు. రేవతి నక్షత్ర జాతకులు అద్భుతమైనటువంటి మాట తీరుతో ఎన్నెన్నో విజయాలు అందుకుంటారు. బంధుమిత్రులు బాగా సహకారం చేస్తారు. వృత్తిరీత్యా ఏర్పడుతున్నటువంటి ఆలస్యం గురించి చింతించకుండా ధైర్యంగా ముందుకు సాగుతారు. శాంతి మార్గం ఏమిటి అంటే శని రాహుకేతువులో సంవత్సరారంభంలో అక్టోబర్లో శని గురువులకు శాంతి చేయడం మంచిది. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మంచం దానం చేయండి. నిత్యం ప్రదోషకాలంలో శివ సహస్రనామ పారాయణం చేయడం శ్రేయస్కరం. అష్టముఖ రుద్రాక్ష ధారణ శుభప్రదం. ఏప్రిల్ నెల వీరు చాలా వ్యవహారాలలో పనులు ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయండి. నిత్య కృత్యాలు కూడా ఆ కాలంలో సాగిస్తారు. అధికారుల వ్యతిరేకత ఉంటుంది. వాహనాలు తరచుగా మరమ్మతులకు వస్తూ ఉంటాయి. షేర్ వ్యాపారులకు సాధారణ ఫలితాలు అయితే కలుగుతాయని చెప్పడంలో కూడా సందేహం లేదండి. చూసారు కదండి, మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. మీనరాశి వారికి విశ్రాంతి చాలా అవసరం. వీరు విశ్రాంతి లేకపోతే ఎటువంటి పనులను కూడా చేయలేరు. తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం చాలా అధికంగా ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలైతే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది. సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారి కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా అయినటువంటి ఆనందాన్ని ఇస్తారు. మీనరాశి వారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది, సమూల మార్పును తెస్తుంది. వీరు తమ భార్య పిల్లలు అంటే చాలా వాత్సల్యాన్ని, అభిమానాన్ని కూడా చూపిస్తూ ఉంటారు. మీనరాశి వారికి శారీరకంగా అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది. అనేక విషయాల్లో వీరు మానసికంగా ఆందోళన చెందుతారు. శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడిపోతూ ఉంటారు. పనులను ఎక్కువగా చేయడం వలన అతివేగంగాను తొందరగాను చేయడం వల్ల వీరు ఎక్కువగా అలసిపోతూ ఉంటారు. సాధారణంగా మీనరాశిలో జన్మించిన వారు ప్రశాంత మనసుకులే ఉంటారు. కోపం త్వరగా రాదు. ఒకవేళ కోపం వస్తే చాలా విపరీతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని వీరు కలిగి ఉంటారు. మీనరాశి వారి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టాలు పడతారు. వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడిదుడుకులు అనేవి వీరికి తరచుగా వస్తూ ఉంటాయి. అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎన్ని సమస్యలు ఉన్నా వీరు చాలా ప్రశాంతంగా నిద్రిస్తారు. ఈ రాశి వారికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి, నిపుణత ఉంటాయి. వంశపారంపర్యంగా లభించిన ఆస్తులు వీరు వృద్ధి చేస్తారు. ఇతరుల మాయమాటల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంది. నిదానం అవసరమైన నిదానంగా వీరు గ్రహిస్తారు. వంశగౌరవం, మంచితనం చాలా వరకు వీరిని ఆదుకుంటుంది. మీనరాశి వారి సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం వల్ల వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు. చూసారు కదండి, మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.